Hello everyone, welcome to My Law Point. My name is Mahesh Kumar and I'm a practicing advocate at Hyderabad. Sir, we are very much excited to bring this new course called All India Bar Examination complete course at just rupees 999 with 100% refund policy. మీరు అనుకోవచ్చు సార్ ఇది ఓన్లీ ఒక ప్రమోషనల్ వీడియో అలా కాదు సార్. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ లైక్ ఏఐబి ఎగ్జామ్ ఎలిజిబిలిటీ ఏమేమి ఉంటుంది, ఏఐబి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎలాంటి క్వశ్చన్స్ ఈ ఎగ్జామ్లో అడుగుతారు, అపార్ట్ ఫ్రమ్ దిస్ మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇంక్లూడింగ్ సెల్ఫ్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి. బై సపోజ్ ఇఫ్ యూఆర్ ఎన్రోలింగ్ విత్ అస్ మేము ఎటువంటి ఫెసిలిటీస్ ఇస్తున్నాము అండ్ ఎలా ఈ కోర్స్లో ఎన్రోల్ అవ్వాలి. See sir, you know us from long period of time that we were into judiciary teaching and many people got benefited from those courses. But we started with this course also because if you don't qualify AIB, మీ అడ్వొకేసీ జర్నీ ఏదైతే ఉంటుందో అదొక ఫుల్ ప్లెజ్డ్గా స్టార్ట్ అవ్వదు కాబట్టి వీఆర్ కమింగ్ అప్ విత్ దిస్. సో ప్లీజ్ కొంచెం పేషెన్స్ పెట్టండి. ఐ డిక్టేట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ ఇన్ స్టిపులేటెడ్ మేనర్. మీరు మంచిగా వినండి సార్, మీకు అన్నీ అర్థమవుతాయి. రైట్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏఐబి కంప్లీట్ కోర్స్ తీసుకొస్తున్నాం ఓన్లీ అట్ జస్ట్ 999 రూపీస్ కంప్లీట్ కోర్స్ ఉంటుంది సార్. అండ్ బై సపోజ్ ఇఫ్ యూ ఫెయిల్ ఇన్ ఎగ్జామ్ విల్ ప్రొవైడ్ 100% రిఫండ్. ఓన్లీ వన్ కండిషన్ ఈజ్ ఎప్పుడైనా మీరు ఏఐబి ఎగ్జామ్కి అప్లై చేసినప్పుడు ఆబ్వియస్లీ యూ షుడ్ షేర్ యువర్ హాల్ టికెట్ నెంబర్ విత్ అస్. సో మేము వెరిఫికేషన్ చేసుకుంటాం మీరు క్వాలిఫై అయ్యారా లేదా. దాట్స్ ఆల్ సార్. క్లియర్? దట్ ఈస్ ద ఓన్లీ కండిషన్ వీ డూ హ్యావ్ ఫ్రమ్ అవర్ సైడ్, నథింగ్ ఎల్స్. సో కొంచెం జనరల్ డిస్కషన్ చేసుకుందాం సార్ అబౌట్ ఏఐబి ఎగ్జామ్. అసలు ఏఐబి ఎగ్జామ్ రాయడానికి ఎవరెవరు ఎలిజిబుల్ సార్? సో దే సైడ్ వెరీ సింపుల్. ఫస్ట్ ఓన్లీ ఎల్ఎల్బి కంప్లీట్ అయిన వాళ్ళకి మాత్రమే ఉండేది సార్. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పేశారంటే ఎల్ఎల్బి ఫైనల్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ టు రైట్ దిస్ ఎగ్జామినేషన్. ఫైనల్ సెమిస్టర్ ఆఫ్ 3 years ఎల్ఎల్బి అండ్ యాజ్ వెల్ యాజ్ 5 years ఎల్ఎల్బి బట్ విత్ నో బ్యాక్లాగ్స్. సింపుల్. అండ్ ఆబ్వియస్లీ ఎల్ఎల్బి కంప్లీట్ అయిన వాళ్ళు అయితే 100% ఎలిజిబుల్ టు రైట్ దిస్ ఎగ్జామినేషన్. సో హూ అండ్ ఆల్ ఆర్ ఎలిజిబుల్ సార్? ఎల్ఎల్బి ఫైనల్ సెమిస్టర్లో ఉన్న వాళ్ళు విత్ నో బ్యాక్లాగ్స్ అండ్ ఎవరైతే ఎల్ఎల్బి కంప్లీట్ అయిపోయిందో వీళ్ళందరూ ఎలిజిబుల్ ఈ ఎగ్జామ్ రాయడానికి. రైట్ సార్. హౌ టు ప్రిపేర్ ఫర్ ఏఐబి ఎగ్జామినేషన్లో మనం ఫస్ట్ పాయింట్ ఏంటంటే సార్, ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి, ఫస్ట్ దాని ఒక ప్యాటర్న్ మనం అర్థం చేసుకుంటేనే దానికి మనం ప్రిపేర్ అవ్వచ్చు. సో వాట్ ఈస్ ఏఐబి ఎగ్జామ్ ప్యాటర్న్ సార్? సార్ ఇట్స్ 100% ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్. బట్ బుక్స్ అంటే ఏ బుక్స్ అలౌ చేస్తారంటే ఓన్లీ బేరాక్ట్స్ విత్ నో కమెంట్స్, విత్ నో షార్ట్ నోట్స్. సో బేరాక్ట్స్ మాత్రం అలౌ చేస్తారు. మీరు ప్రాపర్గా బేరాక్ట్స్ని చూసుకొని మీరు ఆన్సర్స్ని ఫైండ్ అవుట్ చేసుకొని ప్రాపర్గా వన్ ఆఫ్ ది ఆప్షన్ యూ క్యాన్ చూస్. ఎలా ఉంటుంది సార్ ఈ ఎగ్జామినేషన్ అంటే ఆబ్జెక్టివ్ బేస్డ్ ఉంటుంది సార్. ఒక క్వశ్చన్ ఇస్తారు, 4 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు. ఈ ఆప్షన్స్లో మనం ఒక్క ఆప్షన్ సెలెక్ట్ చేయాలి అండ్ దాట్ షుడ్ బి కరెక్ట్ అండ్ దెర్ ఈజ్ నో నెగటివ్ మార్కింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఓపెన్ బుక్. సెకండ్ ఆబ్జెక్టివ్ బేస్డ్ అంటే క్వశ్చన్ ఉంటుంది, 4 ఆప్షన్స్ ఉంటాయి, వన్ ఆఫ్ ది ఆప్షన్ యూ షుడ్ సెలెక్ట్ అండ్ విత్ నో నెగటివ్ మార్కింగ్. రైట్? ఎన్ని సబ్జెక్ట్స్ అండ్ టాపిక్స్ ఉంటాయంటే సార్ 19 సబ్జెక్ట్స్ అండ్ టాపిక్స్ ఉంటాయి. యాక్చువల్లీ దీని లోపల కూడా చాలా ఉంటాయి సార్. సో అది కూడా చెప్తాను, డోంట్ వరీ అబౌట్ దట్. ఎన్ని మార్క్స్ రావాలి సార్? మనకు 45 మార్క్స్ రావాలి అవుట్ ఆఫ్ 100. క్లియరా? బట్ దిస్ ద వెరీ బిగ్ న్యూస్ సార్. ఫెయిల్ పర్సంటేజ్ మీరు చూసుకున్నట్టయితే లాస్ట్ 3 ఏఐబి ఎగ్జామినేషన్లో చాలా హై ఉంది సార్. ఏఐబి 17లో 32% మెంబర్స్ ఫెయిల్ అయిపోయారు సార్. ఏఐబి 18లో 51.7% మెంబర్స్ ఫెయిల్ అయిపోయారు. అండ్ ఏఐబి 19లో 22.7% ఫెయిల్ అయిపోయారు సార్. సో ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే సార్ మనం బేరాక్ట్స్ జనరల్గా చదవం కాబట్టి మనకు దీని మీద ప్రాపర్ నాలెడ్జ్ ఉండదు. దో ఇట్ ఈస్ ఆబ్జెక్టివ్ బేస్డ్ ఎగ్జామ్, బట్ మనం కనీసం బేరాక్ట్ ఓపెన్ చేసి ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్లో కనీసం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు బేరాక్ట్స్ గురించి కొంచెం అవగాహన ఉండాలి, ఈ క్వశ్చన్స్ గురించి కూడా కొంచెం అవగాహన ఉండాలి. అండ్ వాళ్ళు ఇచ్చే టైం ఫ్రేమ్లో విదిన్ 3 hours మనం ప్రాపర్గా క్వశ్చన్ చదివి ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయగలగాలి. దీనివల్ల ఫెయిల్ అయిపోతున్నారు సార్ జనాలు. చలో, ఏ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు సార్ ఏఐబి ఎగ్జామ్లో అంటే దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఏఐబి క్వశ్చన్స్ సార్. ఫస్ట్ ఏంటంటే సార్ ఇండెక్స్ అండ్ సెక్షన్ బేస్డ్. మనకి ఏదైతే బేరాక్ట్స్ ఉంటాయో దాని ఇండెక్స్ గురించి మనం ప్రాపర్గా తెలుసుంటే ఆ ఇండెక్స్లో ప్రాపర్గా సెక్షన్ హెడ్డింగ్స్ తోటి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఒకసారి నా మాట నమ్మకపోతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూడండి, మీకు చాలా క్లారిటీ వచ్చేస్తుంది. ఇది చాలామంది ఈజీగా సాల్వ్ కూడా ఈజీగా చేయగలుగుతారు సార్. సెల్ఫ్ ప్రిపరేషన్స్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది.
నెక్స్ట్ టైప్ ఎక్స్ప్లెనేషన్ బేస్డ్. ఇది సెక్షన్ మీద ప్రాపర్గా మనకు అవగాహన ఉంటేనే మనం ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయగలుగుతాం, లేకపోతే చేయలేం. థర్డ్ వన్ ఈజ్ ఇల్లుస్ట్రేషన్ బేస్డ్. అంటే కొన్ని సెక్షన్ను ప్రాపర్గా అర్థం కాకపోతే వాళ్ళు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తారు. ఆ ఎగ్జాంపుల్స్నే మనం ఇల్లుస్ట్రేషన్స్ అంటాం. ఆ ఇల్లుస్ట్రేషన్స్ మీద కూడా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి సార్. అపార్ట్ ఫ్రమ్ దిస్ కేస్ లా బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ప్రాపర్గా మనకు ఆ కేస్ లా గురించి తెలుసుంటేనే మనం ఆన్సర్ చేయగలుగుతాం. అలానే కొన్ని ప్రాబ్లమ్ బేస్డ్, సిచ్యువేషన్ బేస్డ్ కూడా క్వశ్చన్స్ ఉంటాయి. సో టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే ఈ 5 టైప్ క్వశ్చన్స్ ఎక్కువ పాపులర్ సార్. అప్పుడప్పుడు ఒకటో అరా వేరేది కూడా రావచ్చు, బట్ 90 to 95% క్వశ్చన్స్ ఇలానే బేస్డ్ అయి ఉంటాయి. రైట్ సార్. అండ్ ఫర్దర్ అనలైజ్ చేద్దాం సార్. అసలు మనం ప్రిపేర్ ఎలా అవ్వాలి? సో సింపుల్ సార్, ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు ప్రాపర్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి కదా సార్, 5 to 10 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని ప్రాపర్గా అనలైజ్ చేయండి. వాటిని ఏం చేయండి అంటే దానిలో ఉన్న క్వశ్చన్స్ని బేరాక్ట్ వైజ్ డివైడ్ చేయండి. బేరాక్ట్ వైజ్ డివైడ్ అయిపోయిన తర్వాత చాప్టర్ వైజ్, సెక్షన్ వైజ్ కూడా డివైడ్ చేయండి మీరు. సో ప్రాపర్లీ అనలైజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఫస్ట్. ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని డివైడ్ చేయండి. డివైడ్ క్వశ్చన్స్ సబ్జెక్ట్ వైజ్. లేటర్ ఆన్ బేరాక్ట్ వైజ్గా, సబ్జెక్ట్ వైజ్గా డివైడ్ చేసిన తర్వాత క్వశ్చన్స్ ఫ్రమ్ విచ్ సెక్షన్. సింపుల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ తీసుకోవాలి, దాన్ని డివైడ్ చేయాలి డిఫరెంట్ సబ్జెక్ట్ కానీ టాపిక్ వైజ్ కానీ. ఒకసారి డివైడ్ చేసిన తర్వాత డిఫరెంట్ బేరాక్స్లో డివైడ్ అయిపోయిన తర్వాత సెక్షన్ వైజ్ డివైడ్ చేయండి. దాని తర్వాత ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తే యు ఆర్ డన్ విత్ దిస్ ప్రిపరేషన్. సో మీరు సెల్ఫ్గా కూడా చేసుకోవచ్చు సార్, బట్ యా కొంచెం వేరే వాళ్ళు ఉంటే హెల్ప్ కూడా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూ క్యాన్ ఎన్రోల్ విత్ అస్, రైట్. నెక్స్ట్ మనం ఏదైతే ఏఐబి కోర్స్ పెడుతున్నామో విత్ 100% రిఫండ్ పాలసీ, అసలు ఈ కోర్సులో ఏమేమి ఉంటుందో ఒకసారి చూద్దాం సార్. సార్ విల్ బి ప్రొవైడింగ్ ఏఐబి క్లాసెస్ ప్రాపర్ వీడియో క్లాసెస్ ఉంటాయి సార్. దానిలో మీకు సెక్షన్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అలాంగ్ విత్ ద క్వశ్చన్ వైజ్. సో ప్రీవియస్ ఇయర్ ఆల్ క్వశ్చన్ పేపర్స్ కానీ మీరు చెక్ చేసినట్టయితే దాంతో రిలేటెడ్ ప్రతి క్వశ్చన్, దాంతో రిలేటెడ్ ప్రతి సెక్షన్ మేము ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. క్వశ్చన్ ఆన్సర్ సిరీస్ కూడా ప్రాపర్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ మీకు ప్రాపర్గా ఎగ్జామ్స్ ఉంటాయి సార్. సబ్జెక్ట్ వైజ్గా ఎగ్జామ్ ఉంటాయి, సెక్షన్ వైజ్గా ఎగ్జామ్స్ ఉంటాయి. అలానే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీద కూడా మీకు ప్రాపర్గా ఎగ్జామ్ ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ స్క్రీనింగ్ టెస్ట్ మెథడాలజీలో ఉంటుంది సార్. మీరు ఏ ఎలక్ట్రానిక్ గ్యాజెట్ ఉన్నా కానీ మీరు ఈజీగా అపియర్ అవ్వచ్చు. ఇమ్మీడియట్గా రిజల్ట్ కూడా వచ్చేస్తుంది మీకు. మీరు ఎక్కడెక్కడ తప్పు పెట్టారని కూడా మీకు తెలిసిపోతుంది. ఫీజు ఎంత ఉంటుంది సార్? వీఆర్ ఛార్జింగ్ 999 రూపీస్ విత్ 100% రిఫండ్ పాలసీ. అంటే ఇఫ్ యూ ఫెయిల్ ఇన్ ఎగ్జామ్ we will refund this amount as it is our failure. క్లియర్ సార్? మరి ఈ కోర్సులో ఎలా ఎన్రోల్ అవ్వాలి? హౌ టు ఎన్రోల్ ఇన్ దిస్ కోర్స్? సార్ మీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే ఒక ప్యాటర్న్లో ఎన్రోల్ అవ్వాలి, మీ కాడ ఐఫోన్ ఉంటే ఒక ప్యాటర్న్లో, అండ్ ఆబ్వియస్లీ మీరు కానీ త్రూ వెబ్సైట్ చేద్దాం అనుకుంటే ఒక ప్యాటర్న్. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే గో టు ప్లే స్టోర్, మై లా పాయింట్ అని ఒక యాప్ ఉంటుంది సార్, దట్ యూ క్యాన్ డౌన్లోడ్. యూజ్ అనదర్ మెథడ్ అని ఉంటుంది లాగిన్ చేయడానికి. దానిలో మీరు ప్రాపర్గా మొబైల్ నెంబర్ ఇచ్చేస్తే ఓటీపీ వచ్చేస్తుంది. కోర్స్ కాలంలో యాప్ ఒక బాటంలో కోర్స్ కాలం అని ఉంటుంది సార్. దానిలోకి వెళ్ళి మీరు ప్రెస్ చేసినట్టయితే ఏఐబి కోర్స్ కనిపిస్తుంది. మీరు అక్కడ ఎన్రోల్ అయిపోవచ్చు. ప్రాపర్గా 1 సెప్టెంబర్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. డైలీ షెడ్యూల్డ్ వైజ్గా క్లాసెస్ ఉంటాయి సార్. 4 months ఈజ్ ద డ్యూరేషన్. క్లియర్? నెక్స్ట్ మీకు కానీ ఐఫోన్ ఉంటే క్లాస్ ప్లస్ అనే యాప్ ఉంటుంది సార్, అది డౌన్లోడ్ చేయండి యాప్ స్టోర్ నుంచి. క్లాస్ ప్లస్ యాప్ ఆర్గనైజేషన్ కోడ్ అడుగుతుంది. అది దిస్ ఈజ్ ద ఆర్గనైజేషన్ కోడ్ KFCQS. దాని తర్వాత మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి, ఓటీపీ ఇచ్చేయండి, మీరు లాగిన్ అయిపోతారు. దెన్ గో టు ద కోర్సెస్ కాలం, ఏఐబి కోర్స్ ఉంటుంది, దాని మీద ఎన్రోల్ చేసుకోండి. క్లియర్? అపార్ట్ ఫ్రమ్ దిస్ వీ డూ హ్యావ్ అ ప్రాపర్ వెబ్సైట్ ఆల్సో. డిస్క్రిప్షన్లో మీకు వెబ్సైట్ లింక్ దొరుకుతుంది. ప్రెస్ ఆన్ దట్. సేమ్ అగైన్ ఫాలో దిస్ స్టెప్స్. ఆర్గనైజేషన్ కోడ్ ఎంటర్ చేయండి, మొబైల్ నంబర్, ఓటీపీ. అక్కడ కోర్సెస్ కాలం ఉండదు, స్టోర్ కాలం అని ఉంటుంది, రైట్? దానిలో ఏఐబి కోర్స్కి వెళ్ళి మీరు ఎన్రోల్ అయిపోవచ్చు. క్లియరా సార్? సార్ ఏఐబి ఎగ్జామ్ ఈజ్ నాట్ దట్ హార్డ్. ప్రిపరేషన్ చాలా సింపుల్గానే ఉంటుంది. దో యూ గో విత్ ఆర్ కోర్సెస్, లేకపోతే మీరు ఓన్గా కూడా ప్రిపేర్ అయినా కానీ ఇదంతా టఫ్ కోర్స్ ఏం కాదు. ఈజీగా క్వాలిఫై అయిపోతారు. హ్యావ్ సమ్ పేషెన్స్. నేను ఏదైతే ఈ ప్యాటర్న్ చెప్పానో మీకు, రైట్ సార్, ప్రాపర్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ తీసుకోండి, ప్రాపర్గా అనలైజ్ చేయండి, దాన్ని బేరాక్ట్ వైజ్గా డివైడ్ చేయండి, దాని తర్వాత సెక్షన్ వైజ్గా డివైడ్ చేయండి. ప్రతి క్వశ్చన్ ఆన్సర్ బేరాక్ట్ని చూసి, ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్ కాబట్టి చూసి
ఎలా ఫైండ్ అవుట్ చేయాలో అని మీరు నేర్చేసుకొని కపుల్ ఆఫ్ మాక్ ఎగ్జామ్స్ రాసేస్తే యు ఆర్ డన్ సార్. యూ కెన్ ఈజీలీ క్రాక్ దిస్ ఎగ్జామినేషన్. క్లియరా సార్? చలో బాయ్, టేక్ కేర్, సియా, లెట్స్ సీ యూ ఇన్ క్లాసెస్.